సార్ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చారు, మన సీఏ గారు ఉన్నారు, అందరూ అక్కడ ఫోర్స్ చేయగానే వచ్చి రోడ్ బంద్ చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు కూడా కొద్దిగా ఆలోచన చేసి మీరు బంద్ చేసేది ఉండే. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఆ రోడ్ అటు ఇటు పోయేటట్టు మేము కష్టపడి చేపిస్తా ఉన్నాం. ఇప్పటి 2 సార్లు చేపించినాం మేమందరం దగ్గర ఉండి. ఇప్పుడు 2 సార్లు చేపిస్తా, 2 సార్లు బంద్ చేసారు. ఇప్పుడు ఇంకోటి రోడ్డు ఇప్పుడు బస్సు పోవాలంటే ఎన్ని ఫీట్లు ఉంది సార్? ఆడ 10 ఫీట్ల దాకా ఉంది, అంటే 6-7 ఫీట్లు ఉంది, 10 ఫీట్ మధ్యలో ఉంది. లాస్ట్ కొనాకు 6 ఫీట్లు వస్తుంది సార్. ఇటు కొనాకు అటు కొనాకు కొంచెం కొట్టేస్తే, ఇటు కొనాకు కొంచెం కొట్టేస్తే 2 బస్సులు అటు పోయేటట్టు బైపాస్ పాసింగ్ అవుతాయి. అది పాసింగ్ చేయకుండా మేము స్టాప్ చేసినా కొద్దీ మీరు వచ్చి బంద్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు సత్యరెడ్డి గారు ఎన్నోసార్లు, మేము కూడా సత్యరెడ్డి దగ్గరికి వెళ్ళాము, R&B డిపార్ట్మెంట్ మేము ఎన్నోసార్లు ఎన్నో ఆఫీసులో చుట్టూ తిరిగినాం. మేము 5 ఏళ్ళ నుంచి అయితే నేను ప్రతిసారి తిరుగుతూనే ఉన్నాం. మేము మా మంచిగా చేసినాం, వాళ్ళు మంచిగా చేసినా అంటలేము, కాకపోతే ప్రయత్నం అందరం చేసినాం. కానీ సత్యరెడ్డి గారు ఎప్పుడు కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్ వాస్తవాలు చెప్తలేడు, ఎప్పుడు అబద్ధాలే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబద్ధాలు అంటే అలా అట్లంటే నేను ప్రెజర్ అంటే చెప్పాలి, ఆయన చెప్తలేడు. ఇక్కడ మనకో మాట చెప్తుండు, అక్కడ ఆడ మాట చెప్తుండు, మన మాట మనకు చెప్తుండు, ఆడ మాట అలా చెప్తుండు. కాంట్రాక్ట్ భయపడితే ఎట్లయితుంది? అది భయపడకుండా చేయాలని కదా అని చెప్పేది. మీకు ఏం భయం ఉంది సత్యరెడ్డి గారు? మీరు కూడా ఏమైనా భయం ఉంటే కరెక్ట్ ఉన్నదన్న వాస్తవం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తా అంటారు, ఏప్రిల్ వరకు అయిపోతా అంటారు. ఏప్రిల్ వరకు ఎట్లా చేయగలుగుతారు మీరు? ఇప్పుడు బిల్లు పాస్ చేయాలంటే బిల్లు చేతికి రావాలంటే ఇంకా 2-3 నెలలు పడుతుంది మీకు. ఇప్పుడు ఏప్రిల్ వరకు ఎట్లా కంప్లీట్ చేస్తారు చెప్పండి? మీరు సొంతంగా పెట్టుకుంటేనే ఏమైనా అవుతుంది కానీ ఇప్పుడు సొంతంగా పెట్టుకుంటే ఏమైతే కానీ మీరు ఇప్పుడు బిల్లు వచ్చేది ఎప్పుడు, మీరు స్టార్ట్ చేసేది ఎప్పుడు, అది ఏప్రిల్ కంప్లీట్ ఎట్లయితుందో మాకైతే అర్థమవుతలేదు. అంత లోపల ఈ రోడ్లు అయితే పని చేయకూడదు ప్లీజ్. దయచేసి ఇప్పుడు 2 సైడ్ల బస్సులు చేయమని 11 సంవత్సరాల నుంచి నత్తన నడుపుతుంది సార్. ఎప్పుడైతే ఏదైనా స్ట్రైక్ చేస్తామో అప్పుడు గెగిలిస్తారు, ఆ తర్వాత మళ్ళీ యథావిధి ఉంటుంది. సత్యరెడ్డి అన్న కాంట్రాక్టర్కి వచ్చినాక మల్లారెడ్డి గారు తోలుకొచ్చిండు, సత్యరెడ్డి అని చెప్పిండు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, ఆయన మనకి చెప్పకపోవడం ఏంటంటే నాకు బిల్స్ వస్తలేవు, చేయలేకపోతున్నా, చెప్పలేకపోతుండు కొన్ని కారణాలని చెప్పి. వాస్తవానికి నిజానికి సత్యరెడ్డి అన్న బిల్స్ రాలేవు, ఇది గమనించాలి. బిల్స్ ఇప్పియాలి. సిఐ గారు వచ్చిన వినాయకులు వస్తున్నారని చెప్పి రాత్రి సిఐ సార్ గారు కూడా మా జేఏసీ కన్వీనర్ కూడా ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారు మాకు కాంప్రమైజ్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకొని ఒక జేఏసీగా కమిటీ ఏర్పాటు చేసి ఆ నిర్ణయం మేరకు మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్వచ్ఛందంగా రిలే నిరాదీక్ష కూర్చున్నాం. ఇలా 9వ రోజు సార్. 30వ తారీఖు దాకా మా రిజిస్టర్లో కుల సంఘాలు కానీ యువకులు కానీ బుకింగ్లు ఉన్నాయి. ఇది ఇలా ఎవ్వరు వచ్చి సిఐ సార్ వచ్చి గౌరవంగా మేము అభినందిస్తాం, కానీ మేము దీక్ష విరమించేది లేదు, మాకు బాధ్యత గల రావాలి. రేపు కొండాపూర్లో మహిళా ITI కాలేజ్ ఇనాగ్రేషన్ ఉంది. గౌరవ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు వస్తున్నారని చెప్పి మాకు ఇంటిమేషన్ ఉన్నది. ఆ సార్ గారితో మాకు ఏమైనా హామీ ఇప్పియాలి, లేకపోతే మా మాజీ ఎంపీ అన్నట్టు కలెక్టర్ కానీ ఈవెన్ RTO వచ్చి సార్ అయినా కానీ మాకు ఏమైనా హామీ ఇస్తే కనుక మేము ఇది ప్రజలకి వెళ్ళిపోయింది సార్ ఉద్యమం. ఇప్పుడు జేఏసీ చెప్తే కూడా ఈయన పరిస్థితులు ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు మా పెద్ద మనిషి రామరెడ్డి గారు అంటారు, సరే ఎవరన్నా వస్తే మేము ఇంతకుముందు డిస్కస్ చేసాం, వాళ్ళు వస్తారు మనకు హామీ ఇస్తారు, పోటీలకు వద్దు ఊకుందామని చెప్పిండు. సరే నేను మాట మీకు ఇంతమంటాం, ఒక్కడు